టీవీ అని పేరు పెట్టుకునేమో పెద్ద ఆయన పేరు పెట్టుకునేదేమో మంచిగా, నువ్వు మాట్లాడే మాట అస్సలు ఎంత తెలుసా? పవన్ కళ్యాణ్ అంటారు నువ్వు పార్టీ వాడు. అరే నిన్ను వదిలేదు లేవు. కరెక్షన్ కాదు, నిన్ను కొట్టుడే కరెక్షన్ అంటున్నా. కళ్యాణ్ చిరంజీవి మీ తల్లి ఉన్నదో లేదో, ఉన్నదా వాళ్ళ తల్లి బతుకున్నదా? పవన్ కళ్యాణ్ చిరంజీవి మీ తల్లి ఉన్నదో లేదో, ఉన్నదా వాళ్ళ తల్లి బతుకున్నదా? ఒకవేళ మిత్రులందరికీ నమస్కారం, నేను మీ సంపద నాయకుని. ఒకసారి పృథ్వీగాడు తన రాజకీయ స్వలాభం గురించి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. పవన్ కళ్యాణ్ చిరంజీవి మీ తల్లి ఉన్నదో లేదో, ఉన్నదా వాళ్ళ తల్లి బతుకున్నదా? పవన్ కళ్యాణ్ చిరంజీవి మీ తల్లి ఉన్నదో లేదో, ఉన్నదా వాళ్ళ తల్లి బతుకున్నదా? ఒకవేళ మీ తల్లులు ఆమె పవన్ కళ్యాణ్ భార్యకు మరి ఇక్కడ కాదు, ఆమెకు భాష అర్థమైతే లేదో, ఇంతకు ముందు ఇచ్చిపెట్టిన వాళ్ళైతే వాళ్ళే చెప్పి ఈయన ఇంత గొప్ప విన్నారు కదా. అరే పృథ్వీగా, నీ ఇంట్లో ఒక తల్లి, ఒక అక్క, ఒక చెల్లి, మీకు కూడా ఒక భార్య ఉంటాయి కదా. ఏం మనిషివిరా నువ్వు? మనిషి పుట్టకనేనారా నీది? కడుపుకు అన్నం తింటున్నావా లేకపోతే ఇంకేమైనా తింటున్నావా? అశుద్ధం తింటున్నావా? బుద్ధి ఉండాలి కారా. నీ రాజకీయ స్వలాభం గురించి ఇంట్లో ఉన్న ఆడబిడ్డలను కూడా లాగుతానంటే నీది ఏం బతుకురా నీది? ఆ బతుకు దేనికిరా? పవిత్రమైన తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ పేరును కూడా నీ రాజకీయ స్వలాభం గురించి వాడుకుంటున్నావు గారా. అరే నేను నిన్ను ఎప్పటికీ అన్నాను కానీ నువ్వు దారి తప్పినవురా. నువ్వు దారి తప్పినావు కాబట్టి నీకు ఇంత అక్కస్సు దేనికిరా? హిందూయిజాన్ని అంటే హిందుత్వాన్ని, హిందువులపైన జరుగుతున్న దాడుల గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకు కానీ తను హిందువుల పట్ల పోరాడుతున్నారని చెప్పేసి నువ్వు ఈ విధమైన మాటలు మాట్లాడటం అది నీకు ఎంతవరకు కరెక్ట్రా? నేను బాజాబ్తాగా చెప్తున్నాను మిత్రులారా, కేవలం హిందువుల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టే పవన్ కళ్యాణ్ గారి పైన ముఖదాడులు ఎక్కువైనాయి. ఆ రోజు నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు కూడా మాట్లాడింది లెఫ్ట్ సంఘాల వాళ్ళే. లెఫ్ట్ సంఘాలలో నేను మళ్ళీ చెప్తున్నా, ప్రజా సంఘాలలో అధ్యక్షులు లెక్క ఉన్న లక్ష్మణ్ గారు, ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు రిటైర్డ్, నాకు అన్నలాంటి వారు. అన్నతో కూడా నేను కలిసి ఉన్నవాడిని. నువ్వు పిచ్చి తమాషాలు చేయకరా పృథ్వీ. ఆడవాళ్ళని కూడా తిడుతున్నా ఈ సమాజం ఎట్లా ఊరుకుంటుందిరా? కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకు రఘుకు మీ పర్సనల్ విషయాలు ఏమైనా తెలిసినా కానీ నేను ఎప్పుడేం మాట్లాడలే. జర్నలిస్ట్ రఘుకు కానీ, అదేవిధంగా నేను పిహెచ్డి చేసేటప్పుడు వరంగల్లో చదువుతున్న కాళోజీ శ్రీనివాస్ గతంలో కేవీఆర్కి పవన్ కళ్యాణ్ గారిని అనేక బూతులు తిట్టే తనతో క్షమాపణ చేపించిన కాళోజీ. నిన్ను ఇడిసేది లేదురా పవన్ కళ్యాణ్. నీ పావల శాఖలు ప్యాకేజీ రాజకీయాలు ఆడ చేసుకో. నిన్ను ఇడిసేది లేదురా పవన్ కళ్యాణ్. నీ పావల శాఖలు ప్యాకేజీ రాజకీయాలు ఆడ చేసుకో. వెంకటరెడ్డి, నా పేరు సంపత్ నాయక్ అంటారు. నేను ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ ప్రెసిడెంట్ ని, జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుని. కాళోజీ టీవీ అని పేరు పెట్టుకునేమో పెద్ద ఆయన పేరు పెట్టుకునేదేమో మంచిగా, నువ్వు మాట్లాడే మాట అస్సలు ఎంత తెలుసా? పవన్ కళ్యాణ్ అంటారు నువ్వు పార్టీ వాడు. అరే నిన్ను వదిలేదు లేవు. కరెక్షన్ కాదు, నిన్ను కొట్టుడే కరెక్షన్ అంటున్నా. నమస్తే, నేను మీ కేవీఆర్. కాళోజీ టీవీ ఒక వీడియో చేయడం జరిగింది. అందులో కొంత అసభ్యకర పదజాలం వాడిన మాట వాస్తవం. జనసేన విద్యార్థి విభాగం నాయకుడు సంపత్ నాయక్ గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. నిజానికి మేము కూడా నోటీస్ చేయలేదు. ఫిల్తీ లాంగ్వేజ్, ఫౌల్ లాంగ్వేజ్ వాడడం తప్పే. రెస్పాన్సిబుల్ జర్నలిజం చేసే క్రమంలో అంటే ఇది మానవ తప్పిదంగా గుర్తించాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నాం. ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటామని తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈ అక్కస్సు పెట్టుకొని మీరు ఒక లెఫ్టిజాన్ని ప్రజల మధ్యకు తీసుకొని వస్తే అది ఏ విధంగా పృథ్వీ చెప్పురా? నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ పెడుతున్నాడు. వీడిని రాజకీయ పార్టీ బయటికి రావాలని చెప్పి వీడు కథలు చేస్తున్నాడు. ఉంటది నాకు ఎమ్మెల్యే ఎంపీ మంత్రి కావాలంటే నా పేద ఇష్యూే కాదు, నాకు ఉట్టిగానే ఇచ్చేస్తారు. నాకు ఉంటది నాకు ఎమ్మెల్యే ఎంపీ మంత్రి కావాలంటే నా పేద ఇష్యూే కాదు. నాకు ఒక నూతన ప్రజాస్వామిక రాజకీయ పార్టీ కూడా తెలంగాణలో రావాల్సిన అవసరం ఉంది. ఇది పార్టీ బయటికి రావాలని చెప్పి వీడు కథలు చేస్తున్నాడు. వీడు పృథ్వీగాడు నా పైన కొన్ని ఛానళ్ళల్లో తప్పుడు హెడ్డింగ్స్ పెట్టిస్తున్నాడు. బిడ్డ వెంట్రుక కూడా పీకలేవురా. అరే పృథ్వీగా, నువ్వు
గౌరవం కోల్పోయినోనివిరా నువ్వు. వెంట్రుక కూడా పీకలేవు. అరే తెలంగాణలో ఒకటి ఉంటుందిరా భయ్, మనము దారిన పోయేటోడు కూడా అన్నా అంటే వాడు గుండెలను హత్తుకుంటాడు. కానీ నువ్వు నల్లికుంట్లోనివిరా నువ్వు. నీ ఒళ్ళంతా విషమేరా పృథ్వీగా, నీ ఒళ్ళంతా విషమే. బయట నీ లోపట ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. కొన్ని పేడ్ యూట్యూబ్ ఛానళ్ళతో పెట్టుకొని ఏమవుతుందిరా? రాజకీయాలు హుందాగా చేయడం నేర్చుకోరా. ఈ ఏంద్రా ఇవి హర్షిస్తారా? దేశం గురించి ధర్మం గురించి మాట్లాడతాం, తెలంగాణ బిడ్డల తరపు నుంచి కూడా మాట్లాడతాం, పోరాడతాం, నిజాయితీ వైపు ఉంటాము, నిజాయితీగా ఉంటా. నిజాయితీకి పొగరు ఎక్కువరా పృథ్వీగా, గుర్తుపెట్టుకో.